శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. వృషభ రాశి వారికి 2024 సంవత్సరం అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఈ సంవత్సరం యొక్క ఫలితాలు ఏంటి? సో వృషభ రాశి అన్నది ముఖ్యమైన రాశి అని చెప్పాలి, అద్భుతమైన రాశి. ఈ రాశికి సంబంధించి 2024 మన ఫలితాలు తెలుసుకునే ముందు ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ సంవత్సరం ఈ సంవత్సరం కదా ప్రతిసారి కూడా వాళ్ళకి సంబంధించిన హారోస్కోప్ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి ఏంటంటే ఫ్యూచర్ అంతా ప్లాన్ చేసుకోవచ్చు. మనీ ఫ్లో ఎలా ఉంది, రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, తర్వాత వచ్చేప్పటికి బిజినెస్ అవన్నీ ఎలా ఉంది, ఫేవరబుల్గా ఉంది, అన్ఫేవరబుల్గా ఉంది, ఇలాంటివన్నీ కండిషన్ మనం ముందుగా తెలిసి దానికి అనుగుణంగా మనం ప్లాన్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇది వచ్చేటప్పటికి రాశి ఫలాలు చూసుకోవటం. ఇది వచ్చేటప్పటికి మనకి వృషభ రాశి వచ్చేటప్పటికి మనకి నక్షత్రాలు కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు చేసేవాళ్ళు, తర్వాత రోహిణి 1, 2, 3, 4 పాదాలు, తర్వాత మృగశిర 1, 2 పాదాలు, ఇవి సంబంధించిన వాటిలో వృషభ రాశికి కింద నక్షత్రం ప్రకారం వస్తాయి. అంతేకాకుండా పేరు బలం కనుక చూసుకుంటే కనుక పేరుతో అయితే ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ ఈ అక్షరాలు సిమిలర్ సౌండ్తో ఉన్న అక్షరాలతో కూడా మనకు వృషభ రాశి కింద వస్తాయి అనమాట. జనరల్గా వృషభ రాశి వచ్చేటప్పుడు చాలా మంచి రాశి అని చెప్తారు. ఎందుకంటే మనకు సాంస్క్రిట్లో దాని గురించి ఒక చిన్న సెంటెన్స్లో చెప్తారనమాట. ఏమని చెప్తారంటే దాతా కాంత యశోధనో రు చరణ కన్య ప్రజోవతే అని చెప్తారనమాట. దాని మీనింగ్ ఏమిటంటే వీళ్ళు దాతలు అనమాట, ఎక్కువ దాన ధర్మాలు ఎక్కువ చేసేస్తారు, ఎదురు వాళ్ళకి ఇవ్వాలి, తనకున్న దాంట్లో నాకు ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. తర్వాత మంచి కీర్తిని సంపాదించుకుంటారు, తర్వాత మంచి గుణగణాలు ఉంటాం, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు అనమాట మనుషులు. అంతేకాకుండా వీళ్ళకి పిల్లలు ఎక్కువ లేడీస్ సంతానం కూడా ఉంటారని చెప్తారనమాట ఈ శ్లోకం ప్రకారం. ఇవి వచ్చేటప్పటికి వృషభ రాశికి సంబంధించిన తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం వాళ్ళకి ప్లానెటరీ కాంబినేషన్ కనుక మనం గమనించుకుంటే వృషభ రాశిలో 12వ ఇంట్లో వచ్చేటప్పటికి జూపిటర్ గురువు గారు ఉన్నారనమాట. అది అంత మంచి పొజిషన్ కాదు, కానీ రేపు మేకి మళ్ళీ షిఫ్ట్ అయిపోయేసి ఫస్ట్ హౌస్లోకి వస్తున్నారు కాబట్టి అది మంచి పాజిటివ్ అనమాట. ఓకే. తర్వాత వచ్చేప్పటికి 11th హౌస్లో రాహు ఉన్నారనమాట. రాహు 11th హౌస్లో చాలా మంచి ప్లానెట్ అనమాట. చాలా మంచి వాళ్ళకి ధన ఫ్లో కానివ్వండి, అనుకున్న పని కానివ్వండి, తర్వాత ఏదైనా పని చేస్తే అందులో వాళ్ళకి లాభం చాలా త్వరగా క్విక్గా వస్తుంది అనేది మంచి పొజిషన్ అని చెప్తారనమాట. ఆ తర్వాత శని వచ్చేటప్పటికి 9th లార్డు 10th లార్డు కలిపేసి మనకి 10thలో ఉన్నారనమాట. ఇది ఏం చెప్తారంటే అనవసరమైన దుఃఖాన్ని కలిగిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఏమీ ఉండదు, కానీ ఏదో ఒక విధంగా ఒక బాధని ఇస్తుంది, అన్నెసెసరీ అనమాట. అది కొంచెం గమనించుకొని ఉంటే వాళ్ళకి నేను అనవసరంగా బాధపడుతున్నాను ఫీలింగ్ వాళ్ళకి ఉంటుందన్నమాట తెలుసుకుంటే కనుక. తర్వాత వచ్చేప్పుడు కేతు వచ్చేప్పుడు 5th హౌస్లో ఉన్నారు. ఇది కూడాను వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్పేసి మనకి స్క్రిప్చర్లో చెప్తూ ఉన్నారండి. ఇప్పుడు వచ్చేటప్పటికి 10th హౌస్లో మనకి ఏం చెప్తారంటే మనోవ్యకులత సంతాప. శని 10th హౌస్లో ఉండటం వల్ల అనవసరమైన ఏదో ఒక వ్యకులత బాధ అవన్నీ ఎక్కువ ఉంటాయి అని చెప్తుందన్నమాట. అంతేకాకుండా ఉద్యోగ విఘ్నకం అంటే చేసే పనిలో ఒక ఆటంకాలు కలిగిస్తూ ఉంటారన్నమాట. అంతేగాని దాన్ని జాబ్ని అయితే చెడగొట్టరు, కాకపోతే ఏదో ఒక ఆటంకాలు కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఏదైనా ఒక పని చేస్తున్న తర్వాత సర్వం విఘ్నక ఏదో ఒక ఆటంకాలు వచ్చేసి మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ పని జరుగుతుంది అనమాట. అంటే వీళ్ళకి ఈ సంవత్సరాలకి పేషెన్స్ ఎక్కువ ఉండాలన్నమాట. పని స్టార్ట్ చేస్తారు, ఏదో ఒక అనవసరమైన వచ్చేసి ఒక గ్యాప్ వచ్చేసింది, లేకపోతే ఒక కట్ అవుతుంది అనమాట. అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి వీళ్ళు కొంచెం డిటర్మినేషన్ ఎక్కువ ఉండాలి. శని ప్రకారంగా చూసుకుంటే జూపిటర్ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్లో నుంచి వాళ్ళకి జూపిటర్లో ఏమవుతుందంటేనండి స్థాన బ్రహ్మసం అని చెప్పేసి ఇక్కడ నుంచి అక్కడికి ప్రమోషన్స్ రావటం కానివ్వండి, లేదంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోవటం కానీ, ఉన్న పొజిషన్ నుంచి పోగొట్టుకోవటం కానీ ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకి గ్రోత్ ఉండదు. అలా ఒక స్టాగ్నెంట్ పొజిషన్లో ఉన్న గురువు ఇప్పుడు May 1 నుంచి వాళ్ళకి కొంచెం బాగా మంచి కొంచెం పాజిటివ్గా రిజల్ట్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. ఇప్పటి నుంచి ఏమవుతుందంటేనండి నిరుద్యోగం కాస్త కొంచెం ఉద్యోగం వస్తుంది, కానీ ఉద్యోగం వదిలో అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. అంతకుముందు జాబే లేదు, కానీ ఇప్పుడు జాబ్ వచ్చింది, ఉన్న జాబ్లో వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది. ఈ టైప్ కండిషన్ కొంచెం బెటర్మెంట్ పొజిషన్లో జూపిటర్ ఉంటారండి. తర్వాత రాహు వచ్చేటప్పుడు వీళ్ళకి బాగా మంచి పాజిటివ్గా ఉన్న ప్లానెట్ ఏమైనా ఉంటే రాహు ప్లానెట్ అని చెప్పుకోవాలి. వాళ్ళు వచ్చేటప్పటికి ధనాన్ని బాగా ఇవ్వటానికి కానివ్వండి, వ్యాపారానికి సంబంధించి కానివ్వండి, ఇలా అంటే సర్వజనుల నుంచి మంచి గుర్తింపు ఇవన్నీ రావడానికి కూడా ఇప్పుడు రాహు వీళ్ళకి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. వీళ్ళకి ఉన్న ఈ 3 ప్లానెట్లో రాహు వాళ్ళకి మంచి స్ట్రాంగ్గా ఉండి హెల్ప్ చేసేస్తూ ఉంటారు. గురువు గారు వచ్చేటప్పటికేమో ఇంతకుముందు కలితే బెటర్గా ఉంటారు. శని వచ్చేటప్పటికి అనవసరమైన మెంటల్ టెన్షన్ చేస్తూ ఉంటారు. కేతువు కూడా బాగా ఉంటాయి. ఇవి వచ్చే ప్లానెటరీ కాంబినేషన్ అండి. తర్వాత కెరీర్ ఓవరాల్గా చూసుకుంటే ఈ 4 ప్లానెట్స్ వేరే ప్లానెట్స్కి వెళ్ళి చూస్తే ఒక రకంగా చూస్తే చాలా బాగుంది అని చెప్పాలి. వృషభ రాశి వాళ్ళకి అంటే టెన్షన్స్ ఉంటాయి, కానీ అది ఎక్కువ ఇబ్బంది పెట్టేది కాదనమాట. మెంటల్ టెన్షన్స్ వర్రీస్ ఎక్కువ ఉంటాయి, కానీ బట్ యాక్చువల్గా అయితే ఉండదన్నమాట. తర్వాత వాళ్ళు కనుక మంచి హార్డ్ వర్క్ చేస్తే రిటర్న్స్ కూడా అంతే ఉంటాయి అనమాట. అప్రిసియేషన్, తర్వాత కొలీగ్స్ దగ్గర నుంచి అప్రిసియేషన్, తర్వాత వచ్చేటప్పటికి సీనియర్స్ దగ్గర
దగ్గర నుంచి అప్రిషియేషన్ అవన్నీ వాళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది, బాగుంటుందని చెప్పేసి. తర్వాత వీళ్ళకి గ్రోత్ కనుక ప్లాన్ చేసుకోకుంటే కనుక మార్చి, ఏప్రిల్, డిసెంబర్లో వాళ్ళకి ప్రమోషన్స్ కానివ్వండి, హై పొజిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ టైంలో కనుక వాళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి హెల్త్ రిలేటెడ్ అంత మంచిది కాదు అని చెప్పాలన్నమాట. తర్వాత ఏమవుతుంది, జనవరి, ఫిబ్రవరిలో హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత అక్టోబర్ మంత్లో కూడా కొంచెం హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ చూపిస్తూ ఉందన్నమాట. ఈ 3 తప్ప మిగతా టైంలో వాళ్ళు బాగానే ఉంటారు. నెక్స్ట్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ వచ్చేటప్పటికి కొంచెం వీళ్ళ మదర్కి కానీ ఫాదర్ కానీ హెల్త్ ఇష్యూస్ వచ్చే టైం ఉంది కానీ అది కూడాను ఏప్రిల్, జూన్లో ఎక్కువ వాళ్ళకి కొంచెం వాళ్ళు కేర్ఫుల్గా ఉండాల్సిన మంత్ అనమాట. ఓవరాల్గా ఫ్యామిలీ అట్మాస్ఫియర్ వచ్చేటప్పుడు చాలా బాగుంటుంది. కాకపోతే నవంబర్, డిసెంబర్లో వచ్చేటప్పటికి మళ్ళీ ఫ్యామిలీ రిలేటెడ్ హార్మోనీ అదంతా గ్రోత్ అంతా బాగుంటుంది అనమాట. ఓన్లీ వచ్చేటప్పటికి ఏప్రిల్, జూన్లో వాళ్ళ మదర్కి కానీ ఫాదర్ కానీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చి డిస్టర్బెన్స్ అవుతుంది. కానీ నవంబర్, డిసెంబర్ ఇలా వచ్చేటప్పటికి మళ్ళీ లాస్ట్లో బాగుంటుంది అని చెప్పారు అనమాట. తర్వాత చెప్పి మనీ రిలేటెడ్ వచ్చేటప్పటికి మనీ ఫ్లో చాలా బాగుంటుంది, వాళ్ళకి ఖర్చు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా ఖర్చులు కనిపిస్తాయి అనమాట. వాళ్ళకి మార్చి, ఏప్రిల్ వచ్చేటప్పటికి ఆగస్టు మళ్ళీ జూలైలో వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ బెనిఫిట్ చాలా బాగా చూపిస్తుంది వాళ్ళకి. తర్వాత వాళ్ళకి ఏమంటే మనీ వస్తుంది, అంతే మనీ పోతుంది. కానీ ఈ మధ్యలో వాళ్ళ మనీతో వాళ్ళ ఇంటరాక్షన్, వాళ్ళ ప్లాన్ వచ్చేటప్పుడు వాళ్ళ సక్సెస్ లేదని చూసుకోవాలి. డబ్బులు వచ్చిన వెంటనే ఖర్చు పెట్టకుండా కొంచెం వాళ్ళు ఏంటంటే ప్రొవిజన్ లాగా పెట్టుకొని నిదానంగా ఆచితూచి ఖర్చు పెడుతుంటే మనీ వాళ్ళ దగ్గర ఎప్పుడూ ఉంటుంది. వారి కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. డబ్బు లేకపోతే ఏమవుతుందండి, సో మీ దగ్గర 100 రూపీస్ పోవడానికి రెడీగా ఉందన్నమాట. అందుకని చెప్పేసి మధ్యలో మీ దగ్గర ప్రొవిజన్ పెట్టుకోవడానికి ఒక ప్లాన్ లాగా చేసుకుంటే చాలా మంచిది. తర్వాత వీళ్ళకి వచ్చేటప్పటికి మెయిన్ వీళ్ళకి పరిహారాలు కనుక ఎలా చేసుకుంటే బాగుంటుందండి, లక్ష్మీ అమ్మవారిని బాగా పూజించాలి, అష్టలక్ష్మిని చేయాలి. శుక్రవారాలు కొంచెం జాగ్రత్తగా కనుకుంటే మిగతా అంతా బాగుంటుంది. తర్వాత శని ఉండటం వల్ల అనవసరమైన మెంటల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొంచెం యోగా, మెడిటేషన్, సూర్య నమస్కారాలు యూజ్ చేస్తే శనికి చాలా బాగుంటుందండి. సో అంతవరకు వచ్చేప్పుడు 2024కి సంబంధించి మనకి వృషభ రాశికి సంబంధించిన ఫలితాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అన్నట్టుగానే ఫస్ట్ ఏం జరుగుతుంది జీవితంలో అని తెలుసుకునే ఒక మంచి మార్గం స్పిరిచువల్ అని చెప్పుకోవచ్చు. అది తెలుసుకున్న దానివల్ల ఏంటంటే జాగ్రత్తలు తీసుకునే అవకాశం అండ్ దాంతోపాటు వే కనిపిస్తూ ఉంటుంది. పర్సనల్గా ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కొంతమందికి ఇటువంటివి విన్న తర్వాత సంవత్సరాంతం ఏ విధంగా ఉంటుందని తెలుసుకున్న తర్వాత జాగ్రత్తల కోసం మన దగ్గరకు వస్తుంటారు. అపాయింట్మెంట్ కావాలనుకుంటే ఆన్లైన్ కానివ్వండి, ఆఫ్లైన్ కానివ్వండి మనం తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు. అవునండి, నా ముఖ్య ఉద్దేశం ఏమంటేనండి, ఇది మన సైన్స్ అండి, వేదిక్ నాలెడ్జ్, వేదిక్ సైన్స్. ఇది మన యాన్సిస్టర్స్ మనకు అంతా పెట్టేసింది, మన రిస్టులు అంతా స్క్రిప్చర్ ఫామ్లో పెట్టేశారు. అట్లీస్ట్ మనం దాన్ని ఇది ఏముంది అని తెలుసుకోగలగాలండి. ఏముంది దాన్ని మన లైఫ్కి డే టు సంబంధించి కష్టాలు పడకుండా జాగ్రత్తగా చక్కగా స్మూత్గా మనం ఎలా ఎదగాలి అనే దానికి మనం ఆ జ్ఞానాన్ని మనం వాడుకోవాలండి, అంతే తప్ప వేరే ఏం లేదు. సో ఎవరన్నా కానీ నేను ప్రిపేర్ చేయడం నాకు గంటన్నర పట్టింది. మీరు కొంచెం నేర్చుకొని దీని కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని మీరే వర్షఫలం తయారు చేసేసుకోవచ్చు. సో అలా మనం ఎవరైనా కావాలని ఇంట్రెస్ట్గా ఉంటే మనం వాళ్ళకి నేర్పొచ్చండి. ఏదైనా కోర్స్ లాగా 1 వీక్లో వాళ్ళకి వచ్చేస్తుంది. ఇది పెద్ద ఇదేం కాదు అనమాట. ఒక 100 శ్లోకాలు, 120 శ్లోకాస్ ఉంటే దాని మీనింగ్స్ అవి తెలుసుకొని దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. ఆ స్ట్రక్చర్లో చేసుకుంటే వాళ్ళకి వర్షఫలం చేసేసుకోవచ్చు, అదొకటి చేయొచ్చు. ఇది కాకుండా ఇది ఏమంటేనండి, ఇది మనకు బ్రాడ్గా వస్తుంది అనమాట. ఇన్ డీటెయిల్గా కావాలంటే ఇప్పుడు శనికి వచ్చేటప్పటికి మళ్ళీ ఆస్పెక్ట్ అంటారు, వేరే దృష్టి అంటారు, తర్వాత టైమింగ్స్ అని ఉంటుంది. వీటన్నిటి బట్టి మనకి ఏమైనా కావాలనుకుంటే ఇండివిజువల్గా హారోస్కోప్ను మనం అనాలిసిస్ చేసి వాళ్ళకి ఇంకా డీటెయిల్గా క్లియర్గా మనకి ఇవ్వచ్చు. విత్ డేట్స్, ఏ డేట్స్కి ఏది వస్తుందని చెప్పేసి అది వాళ్ళకి యూజ్ అవుతుంది. అది మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక కనెక్ట్ అయితే మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు వాళ్ళకి. షూర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత పరిహార రీత్యా లేదా జాతక రీత్యా, డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ఏదైనా ఇంకొంచెం తెలుసుకోవాలి, దానికి తగ్గట్టుగా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు అన్న ఆ ఒపీనియన్ కనుక మీకుంటే ఖచ్చితంగా సురేష్ గారు అపాయింట్మెంట్ తీసుకుంటుంటారు. ఆన్లైన్ కానివ్వండి, ఆఫ్లైన్ కానివ్వండి అవైలబుల్గా ఉంటారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.